రాత్రైతే చాలు చెడ్డీలు ధరిస్తారు. ఒళ్లంతా ఆయిల్ రాసుకుని మారణాయుధాలతో సంచరిస్తారు. పట్టుకుందాం అనుకునే లోపే పారిపోతారు. అడ్డొచ్చిన వారిని అక్కడికక్కడే హతమరుస్తారు. తాపీగా దోచుకున్న ఇంట్లోనే భోజనం చేసి మరీ వెళతారు. గుర్తిద్దాం అనుకునే లోపే అడ్డా మార్చి పారిపోతారు. వెన్నులో ముణుకు పుట్టించే చెడ్డీ గ్యాంగ్ మళ్ళీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో హల్చల్ చేస్తున్నారు. అయితే ఈ ముఠా గ్యాంగ్ సభ్యులందరూ కూడాను పగటి పూట వేషధారణలు మార్చి అడుక్కునే వారిగా, ఇళ్లలో పనుల కోసం వచ్చిన వాళ్ళలాగా కొన్ని ప్రాంతాలని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకున్న ప్రాంతాలలో ముసలి వాళ్ళు ఉన్న ఇళ్లని, పురుషులు ఎక్కువగా లేని ఇళ్లని టార్గెట్ చేసుకొని రాత్రిపూట ఆ ఇళ్లలో చోరీలకి తెగబడతారు. అయితే ఆ ఇంట్లో ఎవరైనా అందమైన అమ్మాయిలు కనిపిస్తే మాత్రం వారు దోచుకోవడం అయిపోయిన తరువాత వారితో అక్కడికక్కడే అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. దాన్ని అడ్డుకోవడానికి కుటుంబ సభ్యులు ఎవరైనా ముందుకు వస్తే వారిని నిర్మానుషంగా చంపేస్తారు. ఇది ఈ గ్యాంగ్ ముఠా సభ్యులు చేసే పని. అయితే వీళ్ళు మొదట కొన్ని ప్రాంతాలని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళందరూ కూడా కొన్ని గ్యాంగులుగా ఏర్పడతారనమాట. దాదాపు 100 మంది సభ్యులు ఉంటారు ఈ గ్యాంగుల్లో. అయితే 10 మంది సభ్యులు కలిపి ఒక గ్యాంగుగా, 10 మంది సభ్యులు కలిపి ఒక గ్యాంగుగా కొన్ని ఏరియాస్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ వీళ్ళ దాడులకి తెగబడతారనమాట. అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇళ్లలో ముందు చోరీ కోసం మాత్రమే ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు. వారు అనుకున్న చోరీ సొత్తు రికవరీ అయిన తరువాత దాన్ని తీసుకునే క్రమంలో ఎవరైనా అడ్డొస్తే మాత్రం వారి వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్లతో అతి కిరాతకంగా వాళ్ళని హతమారుస్తారు. అంతేకాదు ఆ ఇంట్లోనే భోజనం కూడా చేస్తారు. ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేయడము, వాళ్ళ నోట్లలో గుడ్లు కుక్కడము, ఇలాంటి పనులన్నీ చేసి ఆ ఇంట్లోనే తాపీగా భోజనం చేస్తూ వాళ్ళని వెక్కిరిస్తూ వాళ్ళని చిత్రహింసలకి గురి చేస్తారు కూడా. అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే అందంగా కనిపిస్తారో ఆ అమ్మాయిల పైన కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. వీళ్ళ ముఠా మొత్తానికి ఒక హెడ్ ఖచ్చితంగా ఉంటాడు. అయితే వీళ్ళు 100 మంది ఉంటారు దాదాపు. వీళ్ళందరూ కూడా తెగలుగా అంటే గ్యాంగుగా విడిపోయి ఇందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇద్దరు కూడా ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలో ఈ దాడులకి తెగబడతారు. అయితే ఈ క్రమంలో వారిని ఎవరైనా పట్టుకోవాలని చూసినా, లేదంటే వాళ్ళని వెంబడించినా సరే, అంటే వాళ్ళ పని పూర్తి చేసుకొని ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్న క్రమంలో ఎవరైనా పెద్దగా అరిచినా, లేదంటే వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు వెళ్లే మార్గంలో వెంబడించినా కూడా వాళ్ళపై కూడా మళ్ళీ అక్కడే వాళ్ళపై దాడులకి తెగబడతారనమాట. అంటే వీళ్ళు దోచుకోవడానికి ఇంట్లోకి ప్రవేశించిన వాళ్ళు కొంతమంది అయితే, అండ్ ఆ ఇంటి పరిసర ప్రాంతాలలో ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు అని గమనించడానికి కూడా కొంతమంది బయట అయితే ఉంటారనమాట. అలాగే వీళ్ళు ఎప్పుడైతే దోచుకొని వస్తున్నారో ఈ క్రమంలో ఎవరైనా వెంబడిస్తున్నారా లేదా అనేది ఆ సీక్రెట్ గా ఉన్నటువంటి మరో సభ్యులైతే చూస్తూ ఉంటారు. వాళ్ళ మీద దాడులకి తెగబడతారనమాట. ఈ గ్యాంగ్ ఏపీలో 2022లో అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే 2022లో బెజవాడలో పెద్ద హల్చల్ చేసింది. ఈ ముఠాని పట్టుకోవడం కోసం దాదాపు 8 బృందాలైతే పోలీసులు ఎన్నో గాలింపు చర్యల్ని చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత మళ్ళీ 2023లో మాచర్లో వీళ్ళు ఇదే చెడ్డీ గ్యాంగ్ మళ్ళీ ఇవే దాడులు, చోరీలకి పాల్పడ్డారు. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్ గా చూసుకుంటే 2024లో తిరుచనూరు పరిసర ప్రాంతాలలో దాదాపు 3 లక్షల నగదుని చోరీ చేశారు. ఆ తర్వాత తెలంగాణలో చూసుకుంటే హవీస్పేటలోని వరల్డ్ 1 ప్రైవేట్ స్కూల్లో 7.8 లక్షల క్యాష్ ను దోచుకొని వెళ్లారు. చేతిలో ఐరన్ రాడ్లతో చోరీలు చేయడం ఈ గ్యాంగ్ స్పెషల్. చోరీ చేసి వెళ్లేటప్పుడు ఎవరైనా వెంబడించి వెంటపడినా వారిపై మారణాయుధాలతో దాడులు చేస్తారు. 2011లో మొదటిసారి ఎల్బీ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ కేసు నమోదైంది. నగర వాసులకు కంటి మీద కునుకు లేకుండా గడగడలాడించారు ఈ గ్యాంగ్. వీరి మూలాలు గుజరాత్ లోని దావోద్ జిల్లా కూత్బాలా తాలూకాలోని నహేడా అనే గిరిజన గ్రామంలో ఉన్నాయి. వీరు దోపిడీలకు పాల్పడక ముందు అన్య మృగాలను వేటాడడం, అడవిలో పోడు భూములలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. పేస్ పార్ది అనేది వీరి తెగ. వన్యమృగాలను వేటాడడం ప్రభుత్వం నిషేధించడం, వ్యవసాయం కలిసి రాకపోవడంతో దొంగతనాల వైపు వీళ్లు మళ్లారు. అయితే 1987లో ప్రారంభమైన వీరి దొంగతనాలు మొదట ఉత్తరాది రాష్ట్రాలలో దొంగతనాలు చేసేవాళ్ళు. కానీ అక్కడ కేసులు ఎక్కువ కావడంతో వారి దృష్టి దక్షిణాది రాష్ట్రాలపై పడింది. బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కొన్ని చెడ్డీ గ్యాంగ్స్ దోపిడీలకు పాల్పడుతున్నారు. ఒక చోట చోరీ చేస్తే మళ్ళీ ఆ ప్లేస్ లో చోరీ చెయ్యరు.
అందుకే ఈ ముఠా సభ్యులను పట్టుకోవటం పోలీసులకు సవాల్గా మారింది. ఇలాంటి దాడులకి బలవకుండా ఉండాలి అంటే ముందుగా మన ప్రాంతంలో ఎవరైనా కొత్త వాళ్ళు సంచరిస్తుంటే వారిపై సమాచారాన్ని పోలీసులకి ఇవ్వటం, అదే విధంగా మన ఇంటి పరిసర ప్రాంతాలలో అలారం సీసీ కెమెరాలని ఏర్పాటు చేసుకోవటం, కుక్కలు అరిచినా ఏదైనా సౌండ్ వచ్చినా కూడా వెంటనే అలర్ట్ అవ్వటం, అదే విధంగా మన ఇళ్లలో ఏవైనా నగదు లేదంటే విలువైన వస్తువులు ఏవైనా ఉంటే వాటిని బ్యాంకులలో భద్రపరచుకోవడం వంటి పనులు చేయాలి అని చెప్తున్నారు పోలీసులు.